ది లీడర్ ఎట్ తుమ్మల ఏడాది పాలన. ప్రజాపాలన ఏడాదిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి మంత్రి తుమ్మల బాటలు. 2023 నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్. కేసీఆర్ అరాచక పాలనకు తెలంగాణ ప్రజానీకం చరమగీతం పాడి ప్రజాపాలనకు నాంది పలికారు. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి గారి కేబినెట్లో మంత్రిగా తుమ్మల గారు ప్రమాణ స్వీకారం. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్, ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్లో ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక కాలం మంత్రిగా రికార్డు నెలకొల్పిన తుమ్మల గారు 2023 డిసెంబర్ 7 నుంచి 2024 డిసెంబర్ 7 వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల ప్రగతి బాటలు ఇలా. సీతారామ ప్రాజెక్ట్. ఉమ్మడి ఖమ్మం జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్ట్ ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంగా వైరా లింక్ కెనాల్ ఏర్పాటు. నాగార్జున సాగర్ నీళ్లు రాని పక్షంలో గోదావరి జలాలతో వైరా రిజర్వాయర్ ఆయకట్టుకు గోదావరి సాగునీరు. ఆయిల్ ఫామ్ సాగుతో లక్షలాది రైతుల ఇళ్లలో సిరులు కురిపించే పామ్ ఆయిల్ సాగుతో రైతులను రాజులుగా మార్చే యజ్ఞం. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ అధ్యయనం కోసం మలేషియాలో పర్యటించిన మంత్రి తుమ్మల. కొత్తగూడెంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు బాటలు. అశ్వారావుపేటలో రీజనల్ కోకో బోర్డ్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కోసం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి ప్రతిపాదన. కోదాడ టు కొరవి జాతీయ రహదారి నిర్మాణం. సూర్యాపేట టు దేవరపల్లి జాతీయ రహదారి. అమరావతి టు నాగ్పూర్ జాతీయ రహదారి. ఖమ్మం ఔటర్ రింగ్ రోడ్. కొత్తగూడెం బైపాస్ రోడ్. కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు మంత్రి తుమ్మల ప్రతిపాదన. కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల ప్రతిపాదన. ఖమ్మంకు మున్నేరు గండం లేకుండా కాంక్రీట్ వాల్స్ నిర్మాణం. ఖమ్మం విద్యారంగంలో ఐకానిక్ గా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్మాణం. అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన స్వామి నారాయణ ట్రస్ట్ గురుకుల పాఠశాల రఘునాథపాలెం వద్ద ఏర్పాటు. రఘునాథపాలెం సాగునీటి కష్టాలు తరిమి కొట్టేలా సాగర్ కెనాల్ పై లిఫ్ట్ ఏర్పాటుకు నిధులు మంజూరు. అరాచకం, భూకబ్జాలు లేని ప్రశాంతమైన ఖమ్మం కోసం సుపరిపాలన. భద్రాద్రి రామాలయం అభివృద్ధి కోసం మాడవీధుల విస్తరణ పనులు. గోదావరికి వరద గండం లేకుండా భద్రాచలం కరకట్ట విస్తరణ పనులు. భద్రాచలం గోదావరి నూతన వంతెన ప్రారంభం. ఖమ్మం ఖిల్లాపై రోప్వే ఏర్పాటు. పాలేరు టు పర్ణశాల వరకు పర్యాటక అభివృద్ధికి బాటలు. ప్రతి పల్లెకు రహదారి, తాగునీరు, సాగునీరు లక్ష్యంగా ప్రజాపాలన. పదవులు శాశ్వతం కాదు, చరిత్రలో నిలిచేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో వ్యవసాయ శాఖ మంత్రిగా రైతు రుణమాఫీలో కీలక పాత్ర. దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటి ఏడాదిలోనే రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, సన్నధాన్యం బోనస్ కోసం 50,000 కోట్లు ఖర్చు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో వ్యవసాయ శాఖ మంత్రిగా తనదైన ముద్ర వేస్తున్న మంత్రి తుమ్మల గారికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం పక్షాన ధన్యవాదాలు, శుభాకాంక్షలు.